చూసుకోండి మొత్తం చుట్టుముట్టు మొత్తం చీకటే. ఇప్పుడైతే కుండ చాయ్ కోసం అయితే పాల ప్యాకెట్, ఇంకోటి చాయ్పత్త, చక్కెర, అగ్గిపెట్టె అయితే తీసుకొని వచ్చుకున్నాము. నైట్ వేళలో కుండ చాయ్ అయితే చేసుకోబోతున్నాము. ఫస్ట్ అయితే చూపిస్తుందండి కుండ చాయ్ ఎలా చేసుకోవాలో చూడండి మీరు కూడా నైట్ వేళలో. ఇప్పుడైతే ఇటుక పిల్లలు అయితే తీసుకురావడానికి అయితే వచ్చినాము. ఇటుక పిల్లలు దేలాడుతున్నాను, కట్టెలు ఇటుక పిల్లలు 2 అయితే కావాలి కుండ చాయ్ కోసం. ఇంకా రండి అయితే ఉన్నది. మూడు ఇటుక పిల్లలు అయితే తీసుకున్నాము. వీడైతే మా ఆవుగాడు చూడండి ఎట్లుందో, ఇటుక పిల్లలు తింటాడంట వీడైతే. కుండ చాయ్ నీకు కూడా ఓ సాగరా. మనం తెచ్చుకున్న ఇప్పుడు ఇటుక పిల్లలు కట్టెలని అయితే మొత్తం అయితే సెట్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే సెట్ చేసుకొని కుండ అయితే పడుతుందో లేదు సెట్ చేసుకున్నాను. ఇప్పుడైతే కుండ అయితే పడుతుంది. ఈ చీపురు పుల్లలు అయితే అంటుకోవడానికి మంచిగా ఉండాలి కాబట్టి ఇవైతే తెచ్చుకున్నాను. ఇప్పుడైతే మంట అయితే పెట్టుకుంటున్నాను. మొత్తం అయితే సెట్ అయింది. మంట అయితే మండుకుంది. ఇప్పుడు మనమైతే మంట పైన అయితే పెట్టేసినాము. ఇప్పుడైతే కుండ అయితే కడుకొచ్చుకున్నాము, మంచిగా నీట్గా అయితే కడుకొచ్చుకున్నాము. నేనైతే మంట పైన అయితే పెడుతున్నాము. మంట పైన అయితే పెట్టేసినాము. ఇప్పుడైతే పాల ప్యాకెట్ అయితే తీసుకోండి, చూసుకోండి. దగ్గరికి కుండలో అయితే పాలు అయితే పోసుకుంటున్నాను. ఇవైతే మరిగే వారికి అయితే ఆగాలి. కుండలో అయితే పాలు అయితే మరుగుతున్నాయి, చూసుకోండి ఒకసారి ఎట్లా మరుగుతున్నాయో. ఇదైతే మన కుండ చాయ్. కొంచెంసేపు అయితే వెయిట్ అయితే వేయలే కుండ చాయ్ అయ్యేంతవరకు అయితే. మసిలినాక చాయ్పత్త అయితే వేసుకోవాలి, చాయ్పత్త, చక్కెర. మనకైతే స్పూన్ లేదు కాబట్టి మనకు స్పూన్ అయితే ఇది ఈ కట్టే స్పూను. దీన్ని వెట్ అయితే గెలికేసేయాలి. ఇంకా కొంచెం సేపు అయినాక గెలకాలి. లాస్ట్ వరకు అయితే వీడియో అయితే చూడండి. మన కుండ చాయ్ ఎల్లుందో లాస్ట్ వరకు అయితే చూడండి. పాలు మరిగే టైంలో అయితే మంట అయితే ఊకుకే అవుతుంది. ఇప్పుడైతే ఊదాలి, కండ్లకైతే పొగ అయితే వస్తుంది అట్లనే. మంట అయితే వచ్చింది. ఇప్పుడు దీనిపైన అయితే తోస్ ప్యాకెట్ అయితే పెట్టుకుందాం. పైన క్యాప్ అయితే ఏం లేదు కాబట్టి అనే పోతుంది అనేది. మావాడైతే గట్టిగా మంట పెడుతుండు. గట్టిగా పెట్టరా మంట. స్ప్రైట్ బాటిల్ కూడా తెచ్చుకున్నాం తాగుదామని. స్ప్రైట్ అయితే తాగేసినాం. కొంచెం అవుతుంది ఇది చాయ్ అంతలోపు. దగ్గర ఉడుకొచ్చింది చాయ్, మసులుతుంది, కనిపిస్తుందా పాలైతే. ఇప్పుడైతే చాయ్ పత్త వేసుకుందాం. మసులుతుంది చాయ్. చాయ్ పత్త అయితే బల్బా ఉండాలి. అయితే ఆతృత తాగుతలేదు, ఎప్పుడు తాగుదామని. రోజుడు ఊకుకే చేయగలుసుకుంటుండే. ఇది 3వ సారి. ఆత్రం పడకరా ఎక్కువ. చాయ్ మావాడైతే ఊదుతుండు, నేనైతే కలుపుతున్నాను. కాఫీ, వేడి వేడి కాఫీ.
పొగలు అయితే కక్కుతుంది మొత్తం బయటికి కుండ అయితే పొంగుతుంది, ఛాయ్ అయితే పొంగుతుంది. ఇప్పుడైతే చక్కెర అయితే వేసుకున్నాము. అరే సౌండ్ వచ్చింది. ఈ చక్కెర అయితే వేసుకుందాము. ఛాయ్ అయితే మసులుతుంది. ఈ పేపర్ కూడా అయితే నూకేద్దాము, కానీ పేపర్ అవసరం వస్తుంది దింపుకోవడానికి. ఇప్పుడైతే పొంగుతుంది. ఛాయ్ అయితే బాగా మసులుతుంది. గ్లాస్లో అయితే కడుగుతుండు ఛాయ్ ఎంత లోపల. గట్టిగా అడుగురా ఛాయ్. ఇప్పుడు ఆ గ్లాసులలో అయితే ఛాయ్ అయితే తాగాలి. ఛాయ్ అయితే రెడీగా వచ్చేసింది. ఫైనల్గా పొగ చూసుకోండి ఎట్లుంది ఛాయ్ దగ్గర. ఫ్రెండ్స్ ఛాయ్ అయితే రెడీ అయిపోయింది, చూసుకోవచ్చు. లోపల ఛాయ్ అయితే రెడీ అయిపోయింది. దీని అయితే దించుకుంటున్నాను ఇప్పుడు. కుండ అయితే చల్లగా ఉంది, లోపల ఛాయ్ అయితే వేడి ఉంది. కుండ ఛాయ్ ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాము. ఎట్లా ఉందో తాగినాక అయితే చెప్తాము. ఇప్పుడైతే గ్లాసులలో అయితే వస్తున్నా. రెండు కప్పులలో అయితే నిండా అయితే కోసేసినాం ఛాయ్. ఫస్ట్ టైం అయితే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. కాలుతుంది, కొంచెం అయితే ఉంది ఛాయ్. దీంట్లో అయితే పెడదాం. అది కూర్చోరా. ఇప్పుడైతే మన ఛాయ్లో అయితే పోసుకున్నాం రెండు గ్లాసులలో. ఇప్పుడైతే తోస అయితే తెచ్చుకున్నాం మనము. తోస అయితే అద్దుకొని ఒకసారి అయితే ట్రై చేద్దాం ఎట్లుందో. ఫస్ట్ టైం అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేస్తున్నాను ఛాయ్, కుండ ఛాయ్. కాలుతుంది నోరు. తోసు అమృతంలాగా ఉంది ఛాయ్ అయితే. సూపర్ అయితే వచ్చేసింది ఛాయ్. మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి ఛాయ్, కుండ ఛాయ్. రియల్గా చెప్తున్నాను. తోస్ అద్దుకొని తింటుంటే నైట్ టైంలో ఇంత చీకట్లో కుండ ఛాయ్ పెట్టినామంటే ఇంత గ్రేట్. మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి కుండ ఛాయ్. టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది కుండ ఛాయ్. ఇది మొత్తం అయితే తాగేసి ఇంటికైతే వెళ్ళాలి. కుండ ఛాయ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నైట్ టైంలో ఇంత చీకట్లో టైం అయితే చూసుకోండి మీరు. 8:20 అవుతుంది నైట్. ఇంత చీకట్లో మేము కుండ ఛాయ్ చేసినాము. చాలా అంటే చాలా బాగుంది కుండ ఛాయ్. ఫస్ట్ టైం అయితే చేసినాము. ఈ వీడియో నచ్చినట్టయితే మీకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఎలా ఉందో కుండ ఛాయ్. మా వీడియో ఎట్లుందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అలాగే మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి వ్లాగింగ్ వీడియోస్ మళ్ళీ ఎన్నెన్నో వీడియోస్ మీ ముందరికైతే తీసుకొస్తాం. బాయ్ ఫ్రెండ్స్.